యువత నటనపై ఉన్న ఆసక్తితో తమ బంగారు జీవితాన్ని కాలరాచుకుంటున్నారు. కొందరు రాంగ్ మార్గంలోనూ మరికొందరు అర్ధాంతరంగా జీవితాలను చాలించడం చేస్తున్నారు. సినిమా ప్రపంచం అంత అందమైన పూలపాన్పు కాదు. అందరికీ అది అందిరాదు. అవకాశాల కోసం చాలా కష్టపడాలి. అలా సినిమా రంగానికి వద్దామని తనువు చాలించిన ఒక అమ్మాయి కథ. బహదూర్పురా చెందిన సుల్తానా అనే అమ్మాయి మోడలింగ్పై ఉన్న ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సుల్తానాను వెతికి పట్టుకున్న పోలీసులు కలిసి సుల్తానాకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన సుల్తానా ఇంటిలోనే ఉరి వేసుకుని చచ్చిపోయింది. పోలీసులు తల్లిదండ్రులు ఒత్తిడి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్నేహితులు అంటున్నారు. మోడలింగ్ అన్నా నటన అన్నా ఆమెకు చాలా ఇష్టంట. ఆమెకు 20 సంవత్సరాలు, ఇంటర్ వరకు చదివింది. ముంబైలో మోడలింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె ఫ్రెండ్స్ చెప్పడంతో ఇంట్లో నుండి 5వ తారీఖున పారిపోయింది. నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి ముంబై వెళ్లే ట్రైన్స్ ఏమిటి అని ఎంక్వైరీ చేసిందట. అదే స్టేషన్లో ఆమె తిరగడం ఆమె కమ్యూనిటీకి చెందిన ముస్లిం యువకుడు చూసి ఆమెను కొద్దిసేపు గమనించాడట. తర్వాత అజ్రా సుల్తానా దగ్గరికి వెళ్ళి ఆరా తీశాడట. నీకు అనవసరమని పెడసరంగా సమాధానం చెప్పిందట. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అలా వెళ్ళకూడదు అని నచ్చజెప్పపోయాట. వారి మధ్య గొడవ జరిగింది. అతను వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించడం, వారు విచారణ చేసి బహదూర్పురా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు సుల్తానాను వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి కౌన్సిలింగ్ 1 గంట సేపు ఇచ్చారు. హైదరాబాద్లోనే మోడలింగ్ నేర్చుకోమన్నారు. తల్లిదండ్రులు ఆమెకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి, కానీ మా కమ్యూనిటీలో ఇది కుదరదు అన్నారు. స్టేషన్లో యువకుడితో గొడవ, పోలీసులు కౌన్సిలింగ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోవడంతో సుల్తానా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. దీన్ని చూసి అయినా యువతలో మార్పు వచ్చి తమ బంగారు భవిష్యత్తు దిద్దుకోవాలని విశ్లేషకుల అభిప్రాయం.